కొయ్యాలా వచ్చి నువ్వు మాతో సిందయ్యాలా మందిరం కట్టిందయ్యా భూమి నీకి వేళ మంచి చెయ్యాలో చాలా చాలా ఎవడో ఏలా ఇది నీ నేల నువ్వు చేసే ప్రతి మంచి ఎదురయ్యగరేయదా ఆటోలు బజే బజే ఆటోలు బజే కొయ్యాలా వచ్చి నువ్వు మాతో సిందయ్యాలా అమ్మకే లొంగేటోడు బాధేం తీరుస్తాడు పావుల్ని తోలేటోడు నిన్నేం పాలిస్తాడు నల్లని రంగున్నోడు తెల్లని మనసున్నోడు అల్లరి పేరున్నోడు అందరికీ అయినోడు మీ పిచ్చి ఎన్నాళ్ళో అన్నేళ్ళు అన్నేళ్ళు నీలోనే ఒకడై ఉంటాడు ఆటోలు బజే బజే ఆటోలు బజే ఆటోలు బజే బజే ఆటోలు బజే మగడు లేని వేళ తుమ్మెదా వచ్చి మగమాట పెడతాడే తుమ్మెదా మాట వరుస కంటూ తుమ్మె Vasari Mata,
पाहि पाहि परमानन्दा నందివాహన నాగభూషణ దోష నాశ వినాశన సృష్టికారణ నష్టహారణ తమోరజో సత్వగుణ విమోచన మాఘమాసమున కృష్ణపక్షమున చతుర్దశి నడి జామురాతిరిన మహాలింగమే ఉద్భవించెనట బ్రహ్మ విష్ణువుల అహం అనిగెనట సృష్టికి మూలం నీవని తెలిసి సాగిలబడి నీ మహిమకు మొక్కే అదే మహాశివరాత్రి వెలిసెనట అరే ఓ జంగమా విభూది లింగమా పక్కన పార్వతమ్మ తలపై గంగమ్మ అరే ఓ జంగమా మెడలో సర్పమా బూడిద దేహమా సిగలో సందమమా సృష్టిని సృష్టించగా తొలిగా పుట్టావట మాఘమాసమున మళ్ళీ పుట్టావట బ్రహ్మ విష్ణువుల తగువును తెచ్చావట మహాశివరాత్రిగా మహిలో నిలిచావట అరే ఓ జంగమా విభూది లింగమా పక్కన పార్వతమ్మ తలపై గంగమ్మ అరే ఓ జంగమా మెడలో సర్పమా బూడిద దేహమా సిగలో సందమమా
వాసవి మాత వాసవి మాత జై జై మాత వాసవి మాత జై జై మాత జై జై మాత వాసవి మాత జై జై మాత వాసవి మాత జై జై మాత వాసవి మాత అయ్యారు జై జై మాత వాసవి మాత జై జై మాత వాసవి మాత జై జై మాత జై బలో వాసవి మాతా కీ జై జై బలో వాసవి మాతా కీ జై గట్టిగా చెప్పండి జై బలో వాసవి మాతా కీ జై ఇంకా గట్టిగా జై బలో వాసవి మాతా కీ జై జై బలో వాసవి మాతా కీ జై వాసవి మాత 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 హే కృష్ణ శ్రీకామినీ కామితాకార సాకార కారుణ్యధార నవాంకూర సంసార సంతాప నిర్వాపణ పాప నిర్వాపణోపాయ నామ ప్రశంసానుభావా భవాభావ హే వాసుదేవా సదానంద గోవింద సేవించు మా విందవై డెందమానందముందింప ఎందున్ విచారంబులేమిన్ వచో గోచరా గోచరత్వంబులు హింపలేమైతిమో దేవా నీ పాద సేవాదరంబున్ మదిన్ గోరుచున్ వేదవాదుల్ శమాదుల్ కడుంజాల నార్జించి భోగేచ్ఛ వర్జించి నానా తపశ్చర్య తాత్పర్య పర్యాకులత్వంబునన్ గైకొనన్ మాకు నేయత్రముల్లేకయే నీ కృపాలోక సంసిద్ధి సిద్ధించుటల్ బుద్ధి తర్కింపనత్యంత చిత్రంబుగారే జగన్నాథగా హే జగన్నాథ ఈ రీతి చెన్నారమున్నే ఋషుల్ నిన్ను గన్నార కన్నారు నా కన్నులెన్నంగ ఏ పుణ్యముల్ చేసెనో నిన్ను దర్శింపగా భవ్య యోగీంద్ర సాంద్రాదరా కాంక్షితైకాంత సంసేవన భావనాతీత కళ్యాణ నానాగుణ శ్రీ సముద్భాసిత జై బలో రాజరాజేశ్వరి మాతాకి జై బలో నగరేశ్వర స్వామికి జై బలో సూర్య భగవానునికి 2025 రథసప్తమి ఈ రోజు మనం దేవరకొండ వాసవి దేవాలయంలో అందరం భక్తులందరము కలిసి సెలబ్రేషన్ చేసుకోవడానికి మన కమిటీ వాళ్ళు పూనుకొని నిన్న నైట్ మెసేజ్ చేయడం జరిగింది. వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ముగ్గుకు చెప్పాను రథసప్తమి సందర్భంగా రథ ముగ్గు వేద్దాము, 4 to 5 వచ్చిన వాళ్ళకి ప్రార్థిద్దాము అని. కానీ 4 to 5:30 వరకు నేమ్స్ రాశాను. అది ఒక డ్రా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ప్రభాకర్ సార్ గారు చిట్టీలు ఇస్తారు. కానీ చిట్టి దయచేసి ఒక్కరు సార్ చెప్పేంత వరకు ఓపెన్ చేయకూడదు ప్లీజ్. అదొకటి. వచ్చిన ప్రతి ఒక్కరు చిట్టి తీసుకోండి. ఇది ఒక ప్రైజెస్ ఉంటాయి. ఇంకోటి ఈరోజు ప్రైజెస్ వచ్చి వాసవి క్లబ్, వాసవి వనితా క్లబ్ వాళ్ళు మనకు స్పాన్సర్ చేయడానికి ఇట్లా గ్రూప్ లో పెట్టగానే మేమే ఇస్తామని ముందుకు వచ్చారు. వాళ్ళకి ఒక్కసారి ధన్యవాదాలు. స్నాక్స్ కూడా వాళ్ళే అరేంజ్ చేస్తున్నారు. ఇంకొకటి తర్వాత ఈ చిట్టీల గేమ్ అయిపోయిన తర్వాత అత్తా కోడళ్ళు ఉంటాయండి. 2 అత్తలున్నా 3 అత్తలున్నా సరే ఒరిజినల్ అత్తా కోడళ్ళు మాత్రమే మేము పిలిచినప్పుడు దయచేసి ఏమనుకోకుండా ఇక్కడికి రావాలండి. ఒరిజినల్ అత్తా కోడళ్ళే, మళ్ళీ ఏమనుకోకూడదు. అన్యత ప్రభాకర్ సార్ గారు మనకు చిట్టీలు దయచేసి ఒక్క చిట్టి తీసుకోవాలి.
అని. దయచేసి చూడొద్దు, చిట్టి చూసేటట్టు ఓడిపోయినట్టు అనేసి. ఆఖరి పూజారి గారిని తిట్టమన్నా తిట్టొచ్చు ఆ చిట్టిలో. అట్లా చూడండి మరి. ఉన్న గోడలు రాదు ఓయమ్మా, గోడలున్న గుడవంతురాలు ఓయమ్మా. తీసుకున్న వాళ్ళు ఎవరైనా చేయలేపండి, మళ్ళీ తర్వాత నాకు రాలేదన్నద్దు. ఓకే, ఇప్పుడు 1 2 3 ప్రభాకర్ గారు చెప్పగానే చిట్టిలు ఓపెన్ చేయండి అన్నారు. కానీ ఎవరు చెప్పకండి ఏముంది అనేది, చదువుకోండి. ఎవరికైనా కేసు పెద్దవాళ్ళకి చదువు అది అర్థం కాకపోతే నా రైటింగ్ వచ్చినాక చదువు అన్నట్టు మరి పక్కలతో జరిపించుకోండి కదా. ఓకే, ప్రతి ఒక్కరి చేతిలో చిట్టి ఉంది కదా, ఎవరి చేతిలో చిట్టి లేదా? జెంట్స్ లో అందరికి వచ్చిందా? కృష్ణయ్య గారు మీకు వచ్చిందా చిట్టి? 1 2 2 3. వచ్చిన వాళ్ళు ఓపెన్ చేసి చదవండి, అందులో ఏముందో చదవండి. మీరే చదువుకోవాలి. మీరందరూ చాలా అదృష్టవంతులు. ఇప్పుడు గిఫ్ట్ ఎత్తిన చేతులు ఎత్తిన తిప్పండి. ప్రైజ్ వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. ప్రైజ్ వచ్చిన వాళ్ళు మీరంతా చాలా అదృష్టవంతులు. మీ అందరికీ ఇప్పుడు 69 మంది 69 గిఫ్ట్ ఇద్దామా వద్దా? ఎవరు సప్లై చేస్తారు? ఎవరికి వద్దా గిఫ్ట్? 69 మంది ఉన్నారు మన దగ్గర. 69 ప్రైజులు ఇద్దామా వద్దా? గిఫ్ట్లు ప్రైజులు ఇద్దామా వద్దా? ఒక్కరే వద్దాడు, అందుకని వద్దు. రాసిన వాళ్ళు క్లాస్ కొట్టండి. ప్రైజ్ అని రాసిన వాళ్ళు క్లాస్ కొట్టాలి. అయితే ఇప్పుడు గిఫ్ట్ వచ్చిన వాళ్ళందరికీ గిఫ్ట్ అని పేపర్ మీద రాసిన అదే మీకు గిఫ్ట్ అండి. ఇంకా ఓకే, ఇక్కడ అయ్యగారు చాలా సంతోషపడుతున్న వాళ్ళ ప్రైజెస్ వచ్చినాయని. ఇప్పుడు ప్రైజ్ వచ్చిన ఎవరైనా క్లాస్ ఉంటుంది, చేతులు లేపండి. ప్రైజ్ వచ్చినా చేయలేదు. అమ్మా వీళ్ళు గ్రేట్ సార్, తప్పకుండా తెప్పియాల్సిందే. సాయి లేడీస్ కన్నా ఫోన్ చేస్తాము. వీళ్ళకి ఇప్పుడు గిఫ్ట్ వచ్చిన వాళ్ళు క్లాస్ కొట్టండి, వాళ్ళకి అదే ప్రైజ్. రెండు చిట్టీలలో వాసవి మాత రాజరాజేశ్వరి అని నగరేశ్వర స్వామి అని 2 చిట్టీలలో రాసిన ఎవరికి వచ్చిందో చేయలేపండి. వెరీ గుడ్, మీరితో నిలబడండి అండి. బండారు పుష్ప గారు, మిరియాల పద్మ గారు, కంగ్రాచులేషన్స్. గట్టిగా తప్పట్టు కొట్టాలి, కడగడగడగడగడగడాలి. దేవుడు వాసవి మాతాకి. అధ్యక్షుల వారు సూచనిస్తున్నారు, స్టార్ తక్కువ పెట్టి మీద గొడవ పెట్టుకోవద్దని చెప్తున్నారు. దయచేసి అందరూ స్పీడ్ గా పెట్టాలి, టైం దగ్గర పడుతుంది, స్పీడ్ గా పెట్టాలి. హాఫ్ టైం అయిపోయింది, 15 సెకండ్స్ ఉంది. ఇంకా 15 సెకండ్స్, 10 సెకండ్స్.
పైన పక్కకి కట్టి వాళ్ళు వెనక నుంచి చూడకుండా కోడల ప్లేట్ లో శనగలు వేయాలి. దానికి 30 సెకండ్స్ టైం ఇస్తాము. ఆ గాజు మధ్యలో పడ్డ శనగలు లెక్క పెడతాము. ఎవరు ఎక్కువ శనగలు ఉంటే వాళ్ళు విను. వాళ్ళకి శనగలు ఇచ్చారా? శనగలు అందరికి వచ్చినాయా? పెట్టుకోండి. అందరూ మీ చేయి తడవకుండా చూసుకోండి. ఒకసారి తాంబాలను కదిలియండి. గాజు కదలాలి, గాజు కదలాలి. ఇప్పుడు అంతా రెడీగా ఉండండి. అంతా రెడీనా? 1 2 3 స్టార్ట్. శనగలు మాత్రమే లెక్క పెట్టాలి. గాజు మధ్యలో ఉన్న శనగలు మాత్రమే లెక్క పెట్టాలి. సైలెంట్ సైలెంట్. జై బోలో వాసవి మాతాకి. ఒకసారి కొరలు. 1 2 3 స్టార్ట్. రథసప్తమి సందర్భంగా ఒక కొత్త స్కీమ్ పెట్టడం జరిగింది. అందులో మన వైశ్య కుటుంబాలలో జన్మదినం కానివ్వండి, వివాహ వార్షికోత్సవాలు కానివ్వండి, ఇంకా ఏ రకమైనటువంటి పుట్టినరోజులు కానివ్వండి, ఏవైనా ఉత్సవాలు జరుపుకుంటే ఆ రోజున అమ్మవారి దేవాలయంలో ఒక్కరోజు ప్రసాదాన్ని గాను 501 రూపాయలు ఆ రోజు వారి పేరు మీద అర్చన చేయించి బోర్డు మీద ఇక్కడ పేరు రాయడం జరుగుతుంది. ఈ నిత్య ప్రసాదాలకు ఈ రకంగా ఏర్పాటు చేద్దామని ఒక ఆలోచన వచ్చింది. దానికి గాను ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము. ఇప్పటికీ 15 మంది మన పేర్లు రాపించారు. యాక్చువల్గా మన ఆత్మార్పణ దినోత్సవం రోజే అనౌన్స్ చేసేది ఉండే, రథసప్తమి వస్తుంది మంచి రోజు అని చెప్పేసి ఆ రోజు కార్యక్రమం తీసుకోకుండా ఈ రోజుకి వెళ్ళి కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది.
ఓన్లీ 501 రూపాయి మాత్రమే. మీ ఇళ్లలో జరిగేటువంటి ఏ శుభకార్యం కానివ్వండి, పుట్టినరోజులు, వివాహ దినాలు, ఏమైనా ఎవరిదైనా సరే ఉంటే ఆ ఒక్కరోజు ఇస్తే 501 రూపాయి ఇస్తే వారి పేరు బోర్డు మీద నమోదు చేయడం జరుగుతుంది. అమ్మవారికి అర్చన చేపించేసి వారి ఇంటికి ప్రసాదం కూడా పంపించడం జరుగుతుంది. సంవత్సరం ఒకటేసారి ఒకసారి. ఇప్పుడు మీ ఇంట్లో 2-3 ఉన్నాయనుకుంటే 2-3 చెప్పొచ్చు, ఆ డేట్ చెప్పొచ్చు. అట్లా బుక్ రాసుకోండి సార్. 4 ఉన్నారనుకోండి 4 పేర్లు రాపియచ్చు. పుట్టినరోజు వస్తుంది, మ్యారేజ్ డే వస్తుంది, ఇంకేదైనా కార్యక్రమం ఉంటే కూడా మీరు మా పేరు మీద రోజు ప్రసాదం పెట్టండి అని చెప్పేసి ఒక 500 రూపాయలు ఇస్తే ఆ రోజు అర్చన చేపించేసి మళ్ళీ మీ ఇంటికి కూడా ప్రసాదం పంపిస్తాం. అట్లా పెట్టి పిల్లలందరినీ తప్పకుండా దేవాలయం తీసుకురావడానికి ఈ స్కీమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అతి త్వరలో దేవాలయంలో ఒక భజన కూడా ఏర్పాటు చేద్దామని ఆలోచన చేస్తున్నాము. వారంలో ఒకరోజు, శుక్రవారం కానివ్వండి, మంగళవారం కానివ్వండి, ఏదో ఒక రోజు ఒక గురుజుని చూస్తున్నాను. వీలైతే ఆ రోజు మన చిన్నారులందరూ కూడా భజన నేర్పిస్తాము. అందులో పెద్దోళ్ళు పాల్గొనవచ్చు, చిన్నోళ్ళు పాల్గొనవచ్చు. మన దేవాలయంలో కార్యక్రమం జరిగినప్పుడు ఎవరు తీసుకురావాల్సిన అవసరం లేదు, మనమే చేసుకోవచ్చు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే దేవాలయాలు మర్చిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అందరినీ దేవాలయానికి రప్పియాలనేటువంటి కారణంతో ఈ ఒక్కొక్క స్కీమ్ ఒక్కొక్కటి తయారు చేస్తున్నాము. ఇందులో అందరూ కూడా పార్టిసిపేట్ కండి, అందరినీ భాగస్వాములు చేయండి. అందుకోసం అని చెప్పేసి అమౌంట్ కూడా ఎక్కువ పెట్టకుండా ఓన్లీ 500 రూపాయలు పెట్టడం జరిగింది. ఎక్కువ పెడితే మళ్ళీ ఇబ్బంది అని చెప్పేసి అందరినీ అందులోకి తీసుకురావాలనేటువంటి సంకల్పంతో 501 రూపాయలు పెట్టినాము. దయచేసి అందరూ కూడా మీ పిల్లల పేర్లు కానీ, మీ మ్యారేజ్లు కానివ్వండి, తప్పకుండా నమోదు చేయండి. ఆ రోజు మీ పేర్ల మీద అర్చన చేపిస్తాము, ప్రసాదం పంపిస్తాము. ఇప్పుడు నా పిల్లలు కూడా మన గుడికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ఆలోచన చేసి పెట్టాము. రేపు బర్త్డే ఉంది ఒక అబ్బాయిది, కక్కిరేని వేదాంతి కృష్ణ, తన పేరు గౌతమ్ అమూల్య, వాస కోటేష్ గిరిజ, వాళ్ళ మనవడి బర్త్డే ఉంది. ఒక్కసారి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ చప్పట్లు కొట్టండి. అలాగే ఈ నెలలో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా పిల్లలు తీసుకొని గుడికి రండి. ఎందుకంటే పిల్లలు ఎవరు గుడికి రావట్లేదు, తల్లిదండ్రులు మ్యారేజ్ డే ఉన్నా కూడా పిల్లలు తీసుకొని గుడికి రావట్లేదు ఎవరు కానీ. స్కూల్ టైంకి ఒక హాఫ్ అవర్ ముందుకు రండి. పిల్లల్ని కూడా గుడికి రావడం వాళ్ళకు కూడా అలవాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని ఎప్పుడు వచ్చినా వారానికి ఒక్కరోజైనా మన గుడిని మన పిల్లవాళ్ళకి చూపించండి. చిన్నాళ్ళకి చూపిస్తుంటే వాసవి మాత మన పిల్లని, చాలా మంది పిల్లలు ఈ గుడి అంటే పేరు తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడే మేము ఈ ఆలోచన చేసాం. ఈ గుడి పేరు అంటే కూడా చెప్పలేకపోతున్నారు పిల్లలు. గుడికి వస్తున్న 2-3 నీకు అనుకున్నాను, ఈ గుడి పేరు ఏంటిది అంటే చెప్పలేకపోతున్నారు. వాసవి మాత గుడి అని కూడా కొంతమంది పిల్లలు చెప్పలేకపోతున్నారు. ఆ ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టాము. మీ మ్యారేజ్ డే బర్త్డే పిల్లల్ని గుడికి తీసుకురండి. వాళ్ళ 11 మంది ముగ్గులు వేయడానికి భాగస్వాములు అయ్యారు. కొద్దిగా బాధాకరమైన విషయం ఏంటంటే ఇప్పటికి కూడా నేను అధ్యక్షునిగా వచ్చిన తర్వాత ప్రతి కార్యక్రమాన్ని కూడా జస్ట్ ఒక 10 నిమిషాలు వెనుక ముందులో ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. అయినా ఇవాళ 5 గంటలు 5:30 అని చెప్పాము, 7 గంటల్లో కూడా వస్తున్నారు. కొద్దిగా కొద్దిగా మార్చుకుంటే బాగుంటుంది. ఎందుకంటే వచ్చిన 11 మంది ముగ్గేస్తే పక్కన ఒక 40 మంది నిలబడి చూస్తున్నారు అనుకోండి, వాళ్ళకి ఎంత ఎంకరేజ్మెంట్ ఉందో ఒకసారి ఆలోచించేయండి. ఆ వచ్చిన వాళ్ళే ఆ ముగ్గేసుకుంటూ పోతే కొద్దిగా బోర్గా ఫీల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మనం అదే 5:30కు వచ్చేసి మనం ముగ్గును క్లోజ్ చేసుకుంటే ఈ పాటి మనం వెళ్ళిపోయే వాళ్ళం. నేను కూడా ఇప్పుడు టిఫిన్ ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి లేకుంటుండే. ఇప్పుడు అనుకోకుండా మన టిఫిన్ ఏర్పాటు చేయాల్సి వచ్చింది. స్నాక్స్ అనుకున్నాము, లేట్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు మీ అందరి ఇంటికి పోయి వంట చేయాలంటే మళ్ళీ మొగోళ్ళని ఇబ్బంది పెడతారని చెప్పేసి అని మళ్ళీ ఇప్పుడు అనుకోకుండా టిఫిన్ కూడా ఏర్పాటు చేస్తున్నాను. సమయ పాలన పాటించండి. నేను చెప్పాను, మనం చేసే కార్యక్రమాలలో ఆ టైంకు నేను రాకపోతే కూడా ప్రోగ్రామ్ స్టార్ట్ చేయమని చెప్పాను. దానికి ఉదాహరణ మన వాసవి క్లబ్, వనితా క్లబ్కి వెళ్ళి మన దేవాలయంలో ఏర్పాటు చేసినటువంటి 26 జనవరి జెండా వందనం కార్యక్రమము
నేను రాకుంటే మీరు నా కోసం ఆపొద్దు చెయ్యండి అని చెప్పాను. నేను రాకముందుకే వాళ్ళు చేశారు. అంటే ఎందుకు చెప్తున్నాను ఇదంటే అధ్యక్షుడు ఉంటేనే కార్యక్రమం స్టార్ట్ అవుతుంది లేకపోతే కాదు అనేది కాదు. మీరు రండి, నేను లేకపోతే కూడా మీరు స్టార్ట్ చేయించచ్చు. మీరు కూడా ఇలా భాగస్వాములు అందరు కూడా. పదవులోనికేమో బాధ్యత నిర్వహణ బాధ్యత ఉంటుంది కాబట్టి ముందర ఉండి చేస్తాడు. లేని వాళ్ళందరూ కూడా భాగస్వాములే అందులో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సమయపాలన పాటిస్తే మనం చేసుకునే కార్యక్రమాలు ఇన్ టైంలో క్లోజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రాజు ఇప్పుడు మీరు వేసినటువంటి ముగ్గులు కూడా ఆల్రెడీ యూట్యూబ్లో ఎక్కింది, మీ అందరు చెక్ చేసుకోవచ్చు. అందులో ఎవరెవరు పార్టిసిపేట్ చేసినా ఆల్రెడీ యూట్యూబ్లో వచ్చేసింది, చూస్తూనే ఉన్నారు, ఫోన్లు వస్తున్నాయి. కాబట్టి మీ అందరూ కూడా పార్టిసిపేట్ కండి. అందరూ మీ అందరి పిల్లలు నాకు తెలిసిన కాడికి అయితే 75-80% ఇద్దరిద్దరే ఉంటారు. ఏ ఇంట్లో చూడండి ఇద్దరిద్దరే ఉంటారు. పిల్లలు ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంది. కాబట్టి అందరం ఫ్రీగా ఉంటున్నాం. ఇద్దరుంటే ఒకరు బయటకు వెళ్ళిపోయి ఒకరు మీరు. కాబట్టి సమయం పాటించి ఇంకా మేము చేసే కార్యక్రమాలు కాకుండా ఇంకా ఏమైనా కార్యక్రమాలు చేద్దామంటే కూడా చెప్పండి, సలహా ఇస్తే మీ సలహా ప్రకారంగా మనం కార్యక్రమాలు చేసుకుందాం. మనము ఇలా మీరు గమనిస్తున్నారో లేదో, దేవరకొండ మొత్తంలో మన దేవాలయం మీద ప్రతి ఒక్క కన్ను ఉంది. మీరు చూడండి, మనం చేసే కార్యక్రమాల మీద నాకు మొన్న మా ఫ్రెండ్ వాడు 6 నెలలకి వెళ్ళి ఇక్కడ లేడు. వాడు 6 నెలల కింద దేవరకొండలో ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే దేవరకొండ వైశాస్ టెంపుల్లో చాలా బ్రహ్మాండంగా కార్యక్రమాలు జరుగుతున్నాయంటే వాడు నా దగ్గరకు వచ్చి చెప్తున్నాడు. మన నువ్వు లేవు కదంటే నేను ఫోన్లు చేస్తే మా ఫ్రెండ్స్ చెప్తున్నారు అంటున్నాడు. అంటే మన మీద దృష్టి ఎంతవరకు ఉందో ఒకసారి ఆలోచన చేయండి. మనం చేసుకున్న కార్యక్రమాలు కూడా ఒక సిస్టమేటిక్గా, ఒక క్రమశిక్షణగా, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అందరూ మన సోదరి మనలే, అందరినీ పార్టిసిపేట్ చేద్దాము, అందరినీ భాగస్వామ్యం చేద్దాము, కార్యక్రమాలను సక్సెస్ఫుల్ చేసుకుందాము. ఎవరికి ఎలాంటి ఇబ్బంది జరగకుండా మనం కార్యక్రమాలు చేస్తున్నాము. అదే ప్రకారంగా ముందు కూడా చేస్తాము. ఇంకా ఏమైనా చేయాల్సిందంటే కూడా మీరు సలహా ఇవ్వండి, ఆ ప్రకారం చేసుకుందాం. జై బోలో వాసవి మాతాకి. ఇప్పుడు ఈ ముగ్గురు వేసినటువంటి కార్యక్రమంలో 11 మంది అందులో పార్టిసిపేట్ కావడం జరిగింది. ఇప్పుడు వాసవి క్లబ్ అండ్ వనితా క్లబ్ ఆధ్వర్యంలో ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు. బహుమతుల ఖాతా కూడా వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు ప్రైజ్ తీస్తున్నాం. నెంబర్ 9 నేనంటే సంధ్యారాణి. ఫస్ట్ ప్రైజ్ అంటే ఉన్నదన్నారు. జరిగే ప్రతి కార్యక్రమంలో కూడా డ్రా ద్వారా విన్ అయిన వాళ్ళు ఇక్కడ ఉంటేనే మనం బహుమతిస్తున్నాము. దాని ఉద్దేశం ఏంటంటే స్టార్టింగ్ వెళ్ళి ఎండింగ్ వరకు ఇక్కడ ఉండాలనేటువంటి కాన్సెప్ట్ తోటి. కాబట్టి ప్రైజ్ విన్నర్ అయినా కానీ వాళ్ళు లేకపోతే సెకండ్ ఇంకొకరికి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు పాల్గొనాలి. నెంబర్ 4 పందిరి భారతమ్మ గారు. అమ్మమ్మ ఫస్ట్ దేవాలయంలోకి వచ్చింది. దేవాలయంలోకి వచ్చి నాకు ఫోన్ చేసింది, ఏమో ఇంకా లేవు ఇక్కడ పోయినామని. అమ్మమ్మ వస్తున్నా, ఇప్పుడే వస్తున్నా, 5 నిమిషాల్లో బండి మీద ఉన్నా, దేవాలయానికి వస్తున్నా అని చెప్పేసి అని రావడం జరిగింది. నేను వచ్చే వరకు అమ్మమ్మ కూర్చుంది, భాగ్యమ్మ చిన్నమ్మ కూర్చుంది. వాళ్ళిద్దరు కలిసి వచ్చారు, అక్కడ కూర్చున్నారు. వారు ఇప్పుడు ప్రైజ్ విన్నర్ అయ్యారు. వారికి ఒకసారి గట్టిగా చెప్పండి, అభినందన తెలియబడతారు. వాసవి క్లబ్, వనితా క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఆ యొక్క బహుమతుల దాత కుంచకూరి సంధ్యారాణి అశోక్ గారు. వారికి కూడా ఒకసారి గట్టిగా చెప్పడం ద్వారా నన్ను తెలియబడతారు. ఇప్పుడు చప్పట్లు గట్టి కొడితే మౌనిక గారు చప్పట్లు ఒక్కసారి. చప్పట్లు కూడా ఎక్కువ వినపడలేదు.
సెకండ్ ప్రైజ్ కర్ణాటి పద్మ భాగ్య. ప్రైజ్ దాదాపు గెలుపొందిన వారు ఫస్ట్ ప్రైజ్ మిరియాల పద్మ. గిఫ్ట్ ప్రైజ్ చిట్టిలో గెలుపొందిన వారు మిరియాల పద్మ, బండారు పుష్ప. గిఫ్ట్ ప్రైజ్ చిట్టిలో గెలుపొందిన వారు మిరియాల పద్మ, బండారు పుష్ప. ఒక చిన్న విజ్ఞప్తి, దేవాలయంకు చందా రూపకంగా కానివ్వండి, ఇంకా వేరే ఏ రూపకంగా కానివ్వండి, చందాలు రాసి ఇవ్వకుండా డ్యూ ఉంటే దయచేసి చెల్లించి దేవాలయ అభివృద్ధికి మీ వంతు సహకారాన్ని అందించిన వాళ్ళు అవుతారు. ఎవరైనా డ్యూ ఉంటే దయచేసి చెల్లించే ప్రయత్నం చేయండి త్వరగా. శుభాకాంక్షలు. రథసప్తమి ఎందుకు చేసుకుంటారంటే సూర్యుడు పుట్టినరోజు అని మాత్రమే నాకు తెలుసండి, అంతకుమించి ఏం తెలీదు. అది చెప్పడానికి మాత్రం రాలేదు, ఈ ప్రోగ్రామ్స్ స్పందన చెప్పడానికి వచ్చాను నేనైతే. ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్న బిఎస్టీలకు ఫస్ట్గా ధన్యవాదాలు. ఈ ప్రోగ్రామ్కి నేనైతే రావడానికి 6:30కే రెడీ అయ్యానండి, కానీ ఈరోజు నాకు రావడానికి మా అత్తగారు లేరనే ఫీలింగ్ చాలా కలిగింది. వాళ్ళు మనుషులు ఉన్నప్పుడు మనకు దాని వాల్యూ తెలియదు, మనుషులు పోతే తెలుస్తుంది. నాకు ఈరోజు మాత్రం చాలా బాధేసింది. మా అత్తగారు గుడికి రాకపోయేదేమో, కానీ మా అత్తగారు అయితే మాకు చీర పెట్టేది. మేమందరం మా అత్తగారి ఇంటికి వెళ్ళి కట్టుకునే వాళ్ళం, తన ఆశీర్వాదం తీసుకునే వాళ్ళం. కానీ ఈరోజు మా అత్తగారు లేదనే ఫీలింగ్ మాత్రం నాకు చాలా, అసలు ఈరోజు నాకు టెంపుల్కి రావాలని అనిపించలేదండి. కానీ ఈ మాట చెప్పడానికే వచ్చాను నేను టెంపుల్కి అయితే. ఎందుకంటే మనుషులు ఉన్నంత వరకు మనకు వాళ్ళ వాల్యూ తెలియదు. అంటే అత్తగూడలకు అందరికీ చెప్తున్నాను అనుకోకండి మీరు, వాళ్ళ వాల్యూ తెలియదు కాబట్టి మనం వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళని అర్థం చేసుకుంటే బెటర్. అత్తైనా కూడలైనా ఎవరైనా, తల్లి కూతురు ఒక దగ్గర ఉన్నా కూడా మస్తు గొడవలు వస్తాయి. రావా? తల్లి కూతురు గొడవ పెట్టుకున్న రోజులు లేవా? మనకు కావాల్సినవి అడిగి గొడవ పెట్టుకున్న రోజులు చాలా ఉన్నాయి. మనకు ఒక చీర కావాలి, చిన్నప్పటి నుంచి అయినా సరే మనకు ఒక డ్రెస్ కావాలంటే తల్లి దగ్గరతో ఫైట్ చేస్తే తెచ్చుకున్నాం మనం. అలాంటివి ఎన్నో జరుగుతాయి, అత్తగూడల విషయంలో కూడా జరుగుతాయి. కానీ అవన్నీ ఇగ్నోర్ చేయండి. అత్తగూడలు కలిసి ఉండాలనేదే నా ఫీలింగ్. కాకపోతే నాకు ఆల్రెడీ ఒక పేరు వచ్చిందండి, అత్తగారింటి నుంచి బయటికి వెళ్ళిన కోడలని. వన్స్ అపాన్ ఏ టైం అది ఎందుకు వచ్చిందని నేను చెప్పలేను, ఎందుకంటే అవి కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల జరగవచ్చు. ఒకళ్ళని చూస్తే పెట్ట బుద్ధి అవుతాడు, ఒకళ్ళని చూస్తే మొట్ట బుద్ధి అవుతాడు, కొన్ని విషయాలు అట్లా ఉంటాయి. కానీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మా అత్తగారి గురించి అయితే నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతానండి. నాకు తెలీదు, అంటే ఇది చెప్పొద్దో తెలీదు, కానీ మా అత్తగారు నేను పోయిన తర్వాత అయినా మీరు ఖచ్చితంగా నా పేరు మీద చీర కట్టుకోవాలి మీరు అని మా అత్తగారు మాకు ఒక 15 years బ్యాక్ అందరు కోడళ్ళకి 25,000 ఇచ్చారు. నేను మా అత్తగారి గురించి గొప్ప చెప్తున్నానని కాదు, నేను లేకపోయినా సరే నా పేరు మీద మీరు వడ్డీకి ఇచ్చుకుంటారో తెలీదు, దేనికి ఇచ్చుకుంటారో తెలీదు, మీరైతే నా పేరు మీద మాత్రం ప్రతి రథసప్తమికి చీర కట్టుకోవాలని మా అత్తగారు చెప్పారు. నేను దానికి ఐ ఫీల్ ప్రౌడ్ అన్న. ఎందుకంటే ఈ పండగ ఎందుకు అత్తగోడల పండగ అన్నారో నాకు తెలియదు. మేబీ పెద్దవాళ్ళకి తెలిసి ఉండొచ్చు, అత్తగోడళ్ళు మంచిగా ఉంటేనే ఫ్యామిలీస్ మంచిగా ఉంటాయని పెద్దవాళ్ళు ఆలోచించి ఉండొచ్చు. అందుకే ఈ పండగకి అత్తగోడళ్ళది అని పెట్టారేమో. అత్త పెట్టే చీర గురించి అయినా ఆశించి కోడలు మాట్లాడతారు, అత్తగోడళ్ళు మాట్లాడుకుంటారు. ఇప్పుడు మనం ఎన్నో డేస్ చేసుకుంటున్నాం. ఫాదర్స్ డే, వాట్ ఈస్ ఫాదర్స్ డే, వాట్ ఈస్ మదర్స్ డే, అవన్నీ ఏం లేవు మనకి. కానీ ఈ రథసప్తమి అత్తగోడళ్ళు ఇద్దరు ఆడవాళ్ళు ఇంట్లో మంచిగా ఉంటేనే ఇల్లు కలకలాడుతారు. అది మాత్రం అందరికీ తెలిసిన విషయం. అందుకే కూడా మార్పు రావాలి. అత్తగారిలో మార్పు రావటమే కాదు, కోడల్లో కూడా మార్పు రావాలి. రెండూ కలిస్తేనే బాగుంటుంది. చాలా చోట్ల ఏం జరుగుతున్నాయంటే మీరు గమనిస్తున్నారో లేదో, నా అనుభవంలో జరుగుతున్నా నేను. అత్తగారు కుర్చీలో కూర్చుంటుంది, నేను వేరే అన్నిదా భావించవచ్చు. కూర్చుని నీళ్ళు పట్టుకురా అంటుంది. అమ్మ నీళ్ళు పట్టుకురా అని అత్తగారు అనవచ్చు. అది తెస్తున్నాను అత్తగారు అంటుంది చక్కగా ఊరంగా. సరే, అది అట్లా వచ్చి ఇది ఒక రకం. రెండోది, కోడలు కూడా అత్తగారు ఏదన్నా కొంచెం ఒండు బాగాలేక కొద్దిగా ఏదన్నా కూర్చుంది అనుకోండి,
ఈ మూతి కొద్దిగా రాత్రి మీకు తోటకూర కాడాలి కొద్దిగా ఒక్కరిగా పెట్టి కొద్దిగా కూడదు పెట్టేటప్పటికి అయ్యో ఏమిటి అబ్బా నేనేదో పడుకున్నాను తలకాయ నొప్పి వచ్చి ఇంతలోకి అనాలా పోనీ రేపు పొద్దున్న చేసి పెడతాను అనే భావన అత్తగారిలో కలుగుతుంది. అలా కాకోకుండా ఏదో ఒకటి ఇసుక్కోవటం, అటు ఇటు తిరగటం, గిన్నెలు సౌండ్ చేయటం, పొయ్యి దగ్గరికి వెళ్ళి సౌండ్లు చేయటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటుంటాయి. అప్పుడు అత్తగారు గమనిస్తుంటే ఓహో నేను ఇలా పడుకున్నాను అందుకోసమని మా అమ్మాయి ఇలా చేస్తుందని అంటాకమని చెప్పి నేర్చి పాపం ఆ బాత్రూంలో పెట్టి కొంచెం మొహాన్ని నీళ్లు పట్టుకుని ఏ అమ్మాయి ఏం కావాలో చెప్తాను అంటుంది. ఎందుకంటే ఈ బాధ తట్టుకోలేక. ఇలాంటివన్నీ కూడా అత్త కోడలు ఇద్దరిలో ఉంటేనే ఈ కార్యక్రమం ఎప్పుడైనా సాగుతుంది. అత్తగారు ఎంత మంచిగా చూసుకున్నప్పటికీ కూడా కోడలిలో నడవడిక అనేది మారదు. ఇద్దరిలో మార్పు రావాలి, ఆమెలో మార్పు రావాలి. అత్తగారు ఏదైనా చిరాకు పడినప్పుడు కోడలు కూడా అలాగే అత్తయ్య ఒక మాట అంటే అక్కడే ఉండదు, సమన్వయం అయిపోతుంది. ఉంటారే అంటే కొంచెం సౌండ్ ఎక్కువ పెడుతుంది వాకి. ఆ మాట అనేటప్పటికీ తప్ప పాతకాల మనుషులు కదా వాళ్ళు, కొంచెం గారాభంగా పెంచిన వాళ్ళు. అలాంటివి కాకుండా అందరూ కూడా అలా ఉండగలిగితే ఇంట్లో సంసారంలో ఏ సమస్యలు కూడా రావు. మీ అందరికీ ధన్యవాదాలు. అనిదా భావించవాలి. శుభాకాంక్షలు. నేను అందరిలో మార్పు రావాలండి, ప్రతి ఒక్కరిలో మార్పు రావాలి. ఇందాక అందరు అయ్యగారు చెప్పినట్టుగా అత్తగారు మారాలి, కోడలు మారాలి. అత్తకు తగ్గట్టు కోడలు ఉండాలి, కోడలికి తగ్గట్టు అత్తగారు ఉండాలి. కాలంతో పాటు అభిప్రాయాలు మారాలి. ఒకరికొకరు తగ్గట్టు నడుచుకుంటే ప్రతి ఒక్క సంసారం ఆనందమే అండి. దానికి ఒక్క పాయింట్ మాత్రం అందరూ మిస్ అయ్యారు. నేను చూస్తున్నాను, ఫస్ట్ అసలు మాట్లాడాలనుకోలేదు, కాకపోతే ఆ పాయింట్ చెప్తామని చెప్పేసి వచ్చాను. అత్త కోడళ్ళకి మధ్యన మారదు ఎవరండి? చెప్పండి చెప్పండి చెప్పండి, ఎవరు చెప్తారు చెప్పండి? నేను ఇస్తాను ప్రైజ్. ఎస్ 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 100% కరెక్ట్. మగవాళ్ళు కాదు, వాళ్ళ బాధ్యత తీసుకోవాలి, వాళ్ళ బాధ్యత తీసుకోవాలి. అటు తల్లిని నొప్పించకుండా ఇటు భార్యని నొప్పించకుండా ఇద్దరిని బ్యాలెన్స్ చేసే విధంగా అబ్బాయి ఉండాలి. అలా అని చెప్పేసి అన్ని 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 వేళలా అన్ని చోట్ల అన్ని వేళ అందరితో అది ఫీల్ అవుతుందని చెప్పలేను. కాకపోతే సర్దుబాట్లతోటే సంసారం. కోడలు వచ్చిందనుకోండి, తనకు తెలీదు, పెద్దవాళ్ళకి మనం ఓర్చుకోవచ్చు, తప్పలేదు. అత్తగారు అని చెప్పి మనం అదాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. అత్తగారు పెద్దవాళ్ళు చెప్తున్నారని కోడలు వినొచ్చు. ఇద్దరు ఒకరికొకరు అండర్స్టాండ్ చేసుకుంటూ సర్దుబాటు చేసుకుంటూ వెళ్తే ఆ సంసారం ఆనందం అండి. ఇంకొకటి ఏదైనా ఉంటే ఇంట్లోనే ఏదైనా సరే అండి, అది చిన్న విషయమే కావచ్చు, అది పెద్దగా అవుతుంది, బయటికి వెళ్తే పెద్దగా అవుతుంది. ఎవరి సమస్యను తీర్చరు. ఇది ఎవరైనా నొప్పించి ఉంటే ఏమనుకోబాకండి, కానీ ఇది వాస్తవం, సత్యం. ఉండవద్దకుంటే చెప్పగలుగుతాను నేను. ఇదేంటంటే ఎవరి సమస్యకి వాళ్ళే పరిష్కారం. ఆ పరిష్కారాన్ని మనమే వెతుక్కోవాలి. సమస్య ఎక్కడుంటే పరిష్కారం అప్పుడే దొరుకుతుంది. మనము బయట చెప్పడం వల్ల దానివల్ల ఏమవుతుంది? సరే ఇచ్చేవాళ్ళు ఇస్తుంటారు, మంచి సజెషన్స్ ఉంటాయి, ఎవరైనా ఇస్తారో తెలియదు. సో అది ఎవరికి వాళ్ళు విజ్ఞతతో ఆలోచించి వాళ్ళ సంసారాన్ని వాళ్ళు చక్కగా చూసుకుంటూ అండర్స్టాండింగ్స్ తో కాంప్రమైజ్ తో వెళ్తే ఆ సంసారం ఆనంద సాగరం. సంసారం అంటేనే సాగరం, అది ఆనంద సాగరం అవుతుంది. ఇంతే అంటే నేను మాట్లాడమన్నది ఎందుకు తెలుసా? మన మనసులో ఉన్నది వస్తుంది, బాధ అనేది ఉంటే వెళ్ళిపోతుంది, తెలవని వాళ్ళకి తెలుస్తుంది అని. ఇంకొకటి ఏంటంటే, నిన్న మాస్టర్ గారు సౌందర్య లహరి ఆన్లైన్ లో నేర్పించారు. నిజంగా మన వాళ్ళు అందరూ పద్యాలు బయటికి రారు, కానీ నా మాస్టర్ ప్రతి ఒక్కరితోటి 2 లైన్లు నేర్పించారు, పాడిపించారు. వీళ్ళు అవునా కాదా? మంజు సంధ్య ఇక్కడ ఉన్న వాళ్ళ స్వప్న నువ్వు అసలు అటెండ్ కాలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళని పేరు పెట్టి అంటే మనం రాని వాళ్ళు కూడా పాడిపించదు అంటే రానిది కూడా మైకు పట్టుకొని భయపడొద్దమ్మా, ఎక్కడైనా మన పద్యాలు సౌందర్య లహరే కదా అని. అంటే ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ నుంచి ఇందాక నుంచి హేమలత ఆంటీ అంటుంది ఈ రోజు రథసప్తం ఎలా జరిగింది మన గుళ్ళో అనేది చెప్తున్నారు. చాలా బాగా చేశారు శ్రీదేవి గారు. నెగిటివ్ ఉన్నా చెప్పండి, ఏం బాధపడదు. ఎప్పుడు కూడా చేయలే కాదు, ఇప్పుడు ఇదే ఫస్ట్ సారి చేయడం కూడా చాలా మంచిది. ఏం తప్పుడు ఏం లేదు. నేను పావులక్క 4 ఇంటికి వచ్చి మా అత్త నాకు ఫోన్ చేసింది, అత్త అది కొడుకు కోడలు ఇంకా రాలేదు. చాలా బాగుంది, ఇట్లా ఉండాలి, ఎప్పుడైనా ఇట్లా జరుగుతుంటే చాలా బాగుంటుంది. అర్థం అనేది ఏంటంటే సోదరి వాళ్ళందరూ తొందరగా రావాలి 4 గంటలకి అంటారు. తప్పు పెట్టండి అంటే వస్తున్నారు కానీ
అర్జెంటుగా ఎలక్ట్ అయిన నెక్స్ట్ మంత్లోనే అనౌన్స్ చేద్దాం అనుకున్నా, కానీ కొద్దిగా ఇబ్బంది జరుగుతుందేమో అనేటువంటి ఉద్దేశంతో అనౌన్స్ చేయలేదు. ఏ కుటుంబంలో కానివ్వండి, అత్త కోడలు కానివ్వండి, బిడ్డ అల్లుడు కానివ్వండి, నాకు తెలిసి హిందూ సమాజంలో ఏ కూతురు అల్లుడు తల్లిదండ్రులను చాలలేదు. కొట్టినా, తిట్టినా, వెళ్ళగొట్టినా కొడుకు కోడలు మాత్రమే ఆ యొక్క అత్తమామలను చూసుకుంటారు. ఇది జగమెరిగిన సత్యం, జరుగుతున్నటువంటి సత్యం. కానీ అత్తమామ మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఒకరికి ఆస్తి ఎక్కువ ఇచ్చిండు, నాకు తక్కువ ఇచ్చిండు, నన్ను మంచిగా చూసుకోవట్లేదు, నా కూడా నాకు పెట్టట్లేదు, ఇవన్నీ కూడా చాలా సిల్లీ సమస్యలు. మనం సంపాదించే దాంట్లో మనము జీవనానికి కావాల్సినటువంటిది నెలకు ఒక 10,000 రూపాయలు ఉంటే సరిపోతుందండి. 100 కోట్ల రూపాయలు అవసరం లేదు. 10,000 రూపాయలు ఉంటే మనం జీవనము సుఖంగా నడపచ్చు. మనం ఎక్కువ లగ్జరీస్ కావాలనుకున్నప్పుడు ఎక్కువ అవసరం ఉంటుంది. కోట్ల రూపాయలు సంపాదించి ఇచ్చిన తర్వాత తల్లిదండ్రులను తీసుకుపోయి ఓల్డేజ్ హోమ్లో వేయడం ఎంతవరకు సమంజసం ఒకసారి ఆలోచన. శైలజ, తల్లిదండ్రులను తీసుకుపోయి ఓల్డేజ్ హోమ్లలో వేయడము ఎంతవరకు సమంజసమో ఒకసారి ఆలోచన చేయండి మీరే. ఈరోజు నేను మా అమ్మ నాన్న తీసుకుపోయి ఓల్డేజ్ హోమ్లో వేస్తే రేపు నా కొడుకు ఏం చేస్తాడో ఒకసారి ఆలోచన చేయండి. మనం వాడికి ఏం నేర్పుతున్నాము, మన సంస్కారం ఏం నేర్పుతున్నాము, మన సంస్కృతి ఏం నేర్పుతున్నాము, వాడికి క్రమశిక్షణ ఎక్కడ నేర్పుతున్నాము. కోట్ల రూపాయలు ఏం చేసుకుంటారంటే పక్కన పెట్టుకొని, చేతగాని వాళ్ళున్నా, కాలేజీకి పడ్డా, ఇంకేమన్నా జరిగినా మనకున్న ఇంట్లో ఒక గది వాళ్ళకి కేటాయించి ఒక 10,000 రూపాయలు 15,000 రూపాయలు ఇస్తే ఇలా ఇంటికి వచ్చి సేవ చేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. 15,000 రూపాయలు 20,000 రూపాయలు ఓల్డేజ్ హోమ్లో పే చేసే కంటే వాళ్ళకు ఒక రూమ్ కేటాయించి వాళ్ళను మన పక్కన ఉంచుకుంటే వాళ్ళు ఎంత తృప్తిగా జీవిస్తారో ఒకసారి ఆలోచన చేయండి మీరు. దయచేసి ఎవరైనా సరే ఇప్పటికెళ్ళి తల్లిదండ్రులు తీసుకుపోయి ఓల్డేజ్ హోమ్లో వేస్తే వైశ్య సంఘంలో ఒక తీర్మానం చేస్తారు. ఆ ఇంటికి ఎవరు పోవద్దు, ఆ ఇంటికి ఎవరు ఇన్విటేషన్ ఇవ్వద్దు, వాళ్ళను మన దగ్గర రానియద్దు, మనం వాళ్ళ ఇంటికి పోవద్దు. ఎవరైనా కానివ్వండి, అది నా తమ్ముడు కానివ్వండి, నేను కానివ్వండి, నా అన్న కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి, పెద్ద మనుషులను తీసుకుపోయి ఓల్డేజ్ హోమ్లో వేస్తే ఆ కుటుంబాన్ని బహిష్కరించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి అని ఈరోజు చెప్తున్నాను. ఎప్పుడో చేద్దామనుకున్నాను, ఇప్పుడు అత్తాకోడళ్ళకు సంబంధించినటువంటి కార్యక్రమం ఉంది కాబట్టి ఈరోజు చెప్తున్నాను. నేను ఇది మళ్ళీ కూడా ఒకరోజు మీటింగ్లో అందరి ముందర అనౌన్స్ చేస్తాను. ఎవరైనా కానివ్వండి, తల్లిదండ్రులను ఓల్డేజ్ హోమ్లో కానివ్వండి, ఎక్కడైనా బజార్లో పడేస్తే ఆ కుటుంబాన్ని బహిష్కరించాలి. అప్పుడు ఎవరు కూడా ఆ రకంగా చేయరు. సమాజ బహిష్కరణ అని చెప్పేసి పేపర్లో వస్తే వాడు సచ్చినదంతో సమానం. రీసెంట్గా ఒక సంఘటన జరిగింది, కోదాడలో జరిగింది, మన నల్గొండ జిల్లా కోదాడలో. ఆయనకు 4 కుమారులు, ఎంప్లాయ్, 4కి 4 ఇళ్ళు కట్టించాడు. ఈయన రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా డబ్బులు ఉన్నాయి ఆయన దగ్గర. పిల్లలు ఈ 4 తల్లిదండ్రులను చూసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. తండ్రికి ఒకరు సిక్ అయితే ఏ ఒక్క కొడుకు కూడా, ఆయనకు అది బాగా మైండ్ మీద పడ్డది. నేను కోట్ల రూపాయల ఆస్తులు ఇచ్చిన తర్వాత నన్ను పట్టించుకుంటలేరు వీళ్ళకు డబ్బు మాత్రం తప్ప ఇంకేముంది అంతే చెప్పి ఆర్టీఓ దగ్గర పోయి ఒక పిటిషన్ ఇచ్చాడు. నా కొడుకులు నా స్వార్థితంగా నేను సంపాదించినటువంటి డబ్బులతో కట్టించినటువంటి ఇల్లు, నా ఇల్లు నాకు ఇప్పేయండి.
అని చెప్పేసి అని ఆర్డీఓ పిటిషన్ పెడితే ఆర్డీఓ గారు నలుగురికి నోటీసులు పంపించి తీసుకొచ్చాడు. నలుగురు పిలిపించేసి ఆర్డీఓ దగ్గర దీనికి కోర్టు ఏంటంటే మీ నాన్నగారు ఇట్లా పిటిషన్ ఇచ్చాడు ఏంటి అని అంటే అందరు ఏమన్నారు ఇల్లు నాకు చెప్పి ఇవ్వండి అన్న ఎప్పుడైతే అన్నాడు లేదంటే ఇప్పటికెళ్ళి మేము చూసుకుంటామంట. ఎవ్వరు చూసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఇల్లు ఖాళీ చేసి నా ఇల్లు నాకు ఇవ్వండి, తర్వాత మీరు ఎవరు చూసుకునేది అని చెప్పేసి అన్నాక ఆర్డీఓ గారు అతనికి టైం ఇచ్చాడు, ఒక వారం రోజులు ఆలోచన చేయడానికి. ఆలోచన చేసే ముచ్చట లేదు సార్, నా ఇల్లు నాకు కావాలి, అందరు రోడ్డు మీద పడాలి అని చెప్పేసి అంటే మళ్ళీ వారం రోజుల తర్వాత తీసుకున్నా మళ్ళీ అదే పరిస్థితి చెప్తే 4 ఇళ్ళు ఖాళీ చేయించేసి 4 ఇళ్ళు హ్యాండ్ చేయించేసి రోడ్ల మీద పడ్డారు. ఆ రోజుకి వెళ్ళి తల్లిదండ్రులు బ్రహ్మాండంగా చూస్తున్నారు. మన కష్టార్జితము మనము మన పిల్లలు అనుకుంటున్నాము, మనం చూడకపోతే వాడు మన పిల్లలు ఏమవుతారండి. కాబట్టి నేను మళ్ళీ ఒకసారి మన మీటింగ్ లో అందరూ పాల్గొన్నప్పుడు ఇది అనౌన్స్ చేస్తాను. దేవరకొండలో ఎవరు వయసాలుగా కానివ్వండి, అత్త మామను బయటికి వెళ్ళగొట్టినా, అనాథాశ్రమాలు వేసినా, ఓల్డ్ ఏజ్ హోమ్లో వేసినా ఆ కుటుంబాన్ని బహిష్కరించడం జరుగుతుంది. ఇది సంఘంకి వెళ్ళి తీర్మానం చేపిస్తారు. దయచేసి ఎవరు కూడా అల్లేదా భావించాలండి, నన్ను తిట్టండి, కొట్టేది కొట్టండి. ఇందులో మాత్రం వెనకపోయే ముచ్చటే లేదు. అది ఎందుకంటే ఎవరికైనా బాధ కలిగేయచ్చు. వాళ్ళు మనం చూసుకుంది ఏంటంటే మనము చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు ఎంత కష్టపడ్డారని తెలుస్తుంది. మన పిల్లవాడికి మనం ఎంత చేస్తున్నాము, ఈ సేవ కూడా వాళ్ళు మనం చేసిన మన తల్లిదండ్రులు. మనం వాళ్ళకి ఒక 5 ఏళ్ళు చేయలేమా, ఒక 10 ఏళ్ళు చేయలేమా? పైసలు ఒక 20,000 పెడితే మనం చూస్తున్నాడు, మంచిగా ఒక రూమ్ ఇచ్చేసి అలా పెట్టే సాధండి. అది కాకుండా అనేది దయచేసి ప్రతి ఒక్కరు కూడా మనకి వెళ్తుంది. సత్యం ఓం తత్సర్వం ఓం తత్పరాత్మః అంతర్తితి భూతేషు గ్రాయాం విశ్వమూర్తిషు సమ్యక్తస్వత్మశత్కారస్త్వమిత్రస్త్వం రుద్రస్త్వం విష్ణస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః పాపోజన్మతం బ్రహ్మ భూర్భువస్వరో ఈశానః సర్వవిద్యానాం ఈశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతిం బ్రహ్మణోధిపతిం బ్రహ్మ శివోమి అస్తు సదా శివో జరణం భవతే సుదర్శిదర్శే నమః దేహత్వం మహారాజానం యోస్మాత్ స్వస్తి భరతి దుర్గాని విశ్వా బుద్ధి బౌలానవర్ణి భవాతో కాయతనియాయ సుఖ్యో విశ్వాని దుర్గః జాతవేద సిద్ధం ననాభాదులి రాతివర్షే అగ్నే అగ్నివన్మనసా ప్రణానోస్మాకం భోగ్యమిత తనూనా పాపాత్మా పాపసంభవః కాయమా కృపయా దేవా శరణాగతవస్తల చెప్పండి. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్షో పరమేశ్వర పరమేశ్వరి